కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నాకు ప్రతిదీ నచ్చట్ల. ముఖ్యంగా 500 కోట్లు లేవని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే ప్రతిరోజు నాకు ఒక కల వచ్చింది. ఏంటంటే ఒక తల్లి కట్టెల పొయ్యి మీద అన్నం వండుతూ ఉందట, చంకలో పసిబిడ్డ ఉందట. మూత తీసే టయానికి ఆ బిడ్డ పొయ్యిలో పడిపోయింది, తల మొత్తం కాలిపోయింది. ఆ తల్లిక ఆ సంకలో బిడ్డను పెట్టుకొని పరిగెడుతూ ఉంటే పక్క వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏమైందని. ఏ మాత్రం మాట్లాడకుండా సెకండ్ లేట్ అయినా బిడ్డ చనిపోతుందేమోనని పొలోమని పరిగెట్టి ప్రైవేటీకరణ అయిన హాస్పిటల్కి వెళ్తే 10,000 ఓపికటో స్కానింగ్ అంతా ఇది ఇంత అని ఆ తల్లిని అడుగుతున్నారంట. చంకలో బిడ్డకి బాగాలేదని వచ్చిన తల్లి చేతిలో డబ్బులు పెట్టుకోదు, ఎవరికి ఫోన్లు చేసే టైం ఉండదు. మరి అప్పుడు ఆ తల్లి అంటుందంట, ఒక దరిద్రులు పరిపాలించారు ఆ టైంలో ధర్మాస్పత్రి అవ్వాల్సినటువంటి హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేశారు. ఏ మూట కట్టుకుంటారు ఆ సొమ్మంతా నెత్తన పెట్టుకోనని ఆ తల్లి నిందిస్తుంటే, అమ్మో దాంట్లో నా పాత్ర ఉంటుందేమో, ఆ కోటి సంతకాల కలెక్షన్లో నా సంతకం పెట్టేస్తే పోతుందేమో, వీళ్ళెవ్వరికి సమాధానం చెప్పకర్లా, పరమాత్ముడికి సమాధానం చెప్పాలి. పైన పరమాత్ముడు నిందిస్తున్నాడు, దాంట్లో నువ్వెందుకు ఖండించలా అన్నా? అది కాదన్నా, నువ్వెందుకు ఖండించలా అన్నా? మనం కూటమిలో ఉన్నావన్నా అని పరమాత్ముడు వినవు. నువ్వు నీ భర్తని, నీ తండ్రిని, నీ నాయకుల్ని, నీ ఆఫీసర్ని కాదు, సాయంత్రం పడుకునే టయానికి పరమాత్ముడికి చెప్పు సమాధానం. పరమాత్ముడికి